హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రవీణ్ గౌరబోయినా. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో క్లాస్ చేస్తున్నాను. సో ఈ వీడియో క్లాస్లో కూడా నేను ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. అదేంటంటే మనని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేటువంటి రెండు ఇంగ్లీష్ కన్ఫ్యూజ్డ్ పదాల మధ్య తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నాను. సో ఆ రెండు కన్ఫ్యూజ్డ్ ఇంగ్లీష్ పదాలు ఏంటంటే, మనం ఏదైనా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అప్లై చేసేటప్పుడు మనకు రెండు పదాలు కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ రెండు పదాలు ఏంటంటే సెక్స్ మరియు జెండర్. సెక్స్ మరియు జెండర్ అనే ఈ రెండు పదాలు కూడా మనకు కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో వాటి అర్థం ఏంటంటే, ఫామ్ ఫిలప్ చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఫామ్ ఫిలప్ చేసే వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఫీమేల్ అని రాస్తారు, ఫామ్ ఫిలప్ చేసేవాళ్ళు మగవాళ్ళు అయితే మేల్ అని రాస్తారు. ఓకేనా? సో కొన్ని ఫామ్స్లలో మనకి జెండర్ అని కనిపిస్తుంది, కొన్ని ఫామ్స్ ఫిలప్ చేసేటప్పుడు మనకు సెక్స్ అని కనిపిస్తుంది. సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. జెండర్ మరియు సెక్స్ అనే ఈ రెండు పదాల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ఏంటి డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? సో మన ఫస్ట్ పదం ఏంటంటే సెక్స్ అనే పదం గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సెక్స్ అనే పదానికి అర్థం ఏంటంటే బయోలాజికల్ డిఫరెన్సెస్ ఆఫ్ లేదా బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ సెక్స్. శారీరకమైన మార్పులు, స్త్రీ పురుషుల్లో ఉండే శారీరకమైన మార్పులను ఏమంటారంటే సెక్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మనిషి శరీరంలో కూడా 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. ఓకేనా? అయితే ఈ 23 జతల క్రోమోజోముల్లో 22 జతల క్రోమోజోమ్లు స్త్రీ పురుషుల్లో సమానంగా ఉంటాయి, కామన్గా ఉంటాయి. సో ఈ 22 జతల్లో స్త్రీ పురుషుల్లో కామన్గా ఉండేటువంటి ఈ 22 జతల క్రోమోజోముల్లో ఏమని పిలుస్తారంటే ఆటోసమ్స్ అని పిలుస్తారు. కానీ 23వ జత క్రోమోజోమ్ని ఏమని పిలుస్తారంటే సెక్స్ క్రోమోజోమ్ అని పిలుస్తారు. సెక్స్ క్రోమోజోమ్ అని ఎందుకు పిలుస్తారు సార్ అంటే, అది సెక్స్ని డిసైడ్ చేసేటువంటి క్రోమోజోమ్ కాబట్టి సెక్స్ క్రోమోజోమ్ అంటారు. పుట్టబోయే పిల్లలు ఆడవాళ్ళ లేదా పుట్టబోయే పిల్లలు మగవాళ్ళ డిసైడ్ చేసేటువంటి క్రోమోజోమ్ కాబట్టి ఆ 23వ జత క్రోమోజోమ్ని ఏమంటారంటే సెక్స్ క్రోమోజోమ్ అని అంటారనమాట. ఓకేనా? ఎక్స్ మరియు ఎక్స్ కలిస్తే ఆడపిల్లలు పుడతారు, ఎక్స్ మరియు వై క్రోమోజోమ్స్ కలిస్తే మగపిల్లలు పుడతారు. ఓకేనా? సో ఇదొక డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే గడ్డం మరియు మీసాలు. సో కేవలం మగవాళ్ళకు మాత్రమే గడ్డం మరియు మీసాలు పెంచగలరు, కానీ ఆడవాళ్ళకు గడ్డం మరియు మీసాలు రావు. ఎందుకు రావు అంటే వాళ్ళు ఆడవాళ్ళు, మన మగవాళ్ళు కాబట్టి ఇదొక శారీరకమైన మార్పు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిటంటే ఆర్గాన్స్, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా స్త్రీ పురుషుల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా స్త్రీ పురుషుల్లో వేరువేరుగా ఉంటాయి. ఇదొక డిఫరెన్స్ అన్నమాట. సో సెక్స్ అనే పదానికి అర్థం ఏంటంటే బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ సెక్స్. శారీరకమైన మార్పుల్ని, స్త్రీ పురుషుల్లో వేరువేరుగా ఉండే శారీరకమైన చేంజెస్ని ఏమంటారంటే సెక్స్ అంటారు. సో మన నెక్స్ట్ పదం వచ్చేసి జెండర్. జెండర్ అనే పదానికి అర్థం ఏంటంటే సొసైటల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ జెండర్. సొసైటీ స్త్రీ పురుషుల్ని వేరు చేసే విధానాన్ని ఏమంటారంటే జెండర్ అంటారు. సొసైటీ, సమాజం మనకిచ్చేటువంటి చేంజెస్, స్త్రీ పురుషులకు వేరువేరుగా మన సమాజం వేరువేరుగా కొన్ని డిఫరెన్సెస్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చీరలు కట్టుకోవడం కేవలం ఆడవాళ్ళు మాత్రమే. మన ఇండియా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కేవలం ఆడవాళ్ళు మాత్రమే చీరలు కట్టుకోవడం జరుగుతుంది, మగవాళ్ళు చీరలు కట్టుకోరు. మగవాళ్ళు కేవలం ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు లేదా ధోతీస్ వేసుకుంటారు. ఓకేనా? సో ఇదొక డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కేవలం ఆడవాళ్ళు మాత్రమే చెవులు కుట్టుకోవడము, ఓకేనా, కమ్మలు పెట్టుకోవడము, ముక్కు పుడక పెట్టుకోవడము, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవడం, వడ్డానాలు పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకేనా? కానీ మగవాళ్ళు ఎవరు కూడా చెవుల కమ్మలు పెట్టుకోవడం, ముక్కు పుడక పెట్టుకోవడం, వడ్డానాలు, పట్టీలు పెట్టుకోవడం లాంటివి చేయరు. కొందరు మగవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో బాయ్స్ ఏంటంటే స్టైల్ అనే పేరుతోని కమ్మలు పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫుట్వేర్ విషయంలో కూడా తేడా. ఫర్ ఎగ్జాంపుల్ హై హీల్స్, ఆడవాళ్ళు మాత్రమే హై హీల్స్ వేసుకుంటారు, కానీ మగవాళ్ళు ఎవరు కూడా హై హీల్స్ వేసుకోరు, కేవలం షూస్ వేసుకుంటారు అన్నమాట. సో ఇది జెండర్. సో జెండర్ అంటే మనకు సొసైటీ ఇచ్చేటువంటి డిఫరెన్స్. సో
ఇంకొకసారి డిస్కస్ చేస్తే ఏంటంటే ఒకటే లైన్లో చెప్తే, సో సెక్స్ అంటే ఏంటంటే బయోలాజికల్ డిఫరెన్స్ని మనం సెక్స్ అంటాం, అంటే శారీరకమైన మార్పుల్ని మనం సెక్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ సామాజికపరమైన మార్పులని మనం జెండర్ అంటాం. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. సో మీ అందరూ కూడా నా వీడియో క్లాస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరూ కూడా నా వీడియో క్లాస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.